ప్రభు నందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనము. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, క్రైస్తవులమైన మనం అందరికంటే అన్నిటికంటే పైవారమే. అసలు మన పౌరస్థితే పైన ఉన్నది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనములో మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాం. మనము క్రీస్తుతో పైకి లేపబడిన వారమే, పైనున్న వాటిని వెదికే వారమే. ఎందుకనగా పైన మన ప్రభువు ఉన్నాడు. భూ సంబంధమైన వాటన్నిటి విషయంలో సచిన వారమై ఉన్నాం. అయితే మన జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ఆయన ప్రత్యక్షత కొరకు పైకి చూస్తూ పరదేశులములుగా ఉన్నాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనములో మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడని సెలవిస్తూ ఉన్నాడు. అలాగనే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనములో ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుతూ ఉండెనని సెలవిస్తూ ఉన్నాడు. అనగా ఇదే మన యొక్క శ్రేష్టత కనబడుతూ ఉన్నది. దేవుడు మనల్ని ఇంత శ్రేష్ఠులుగా చేసి తన కొరకు శ్రేష్టమైన ఫలములు ఇస్తానని ఎదురు చూస్తూ ఉండగా మనము ఎలాంటి ఫలములను ఆయన కొరకు ఫలిస్తూ ఉన్నామో ఆలోచించండి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనములోని సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించినను అను ప్రశ్న వేస్తూ ఉన్నాడు. అనగా ఆనాటి సమస్యకు నేటి సమస్యకు కారణం ఒకటే. నేటి సంఘములో ఆనాటి సర్పము యొక్క కుయుక్తే కనబడుతూ ఉన్నది. ఎందుకంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనము ప్రకారము సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఏడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవుదనేమని భయపడుచూ ఉన్నాను. కనుక ప్రియులారా, సాతాను యొక్క కుయుక్తికి లోబడక దేవుని యందు విశ్వాసము కలిగి ముందుకు సాగుదాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.